ఈరోజు మన కిచెన్లో ఇంటికి ఎప్పుడైనా సరే సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈ వడలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా చేయొచ్చు. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఇలాంటి పెరుగునైనా వాడచ్చు. 1 కప్ పెరుగుకి 2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్ వాటర్ని యాడ్ చేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం కట్ చేసుకున్న కరివేపాకుని కొంచెం 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని అల్లం ముక్కల్ని కొంచెం ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి పెరుగుకి పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి నేను స్టవ్ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఇదంతా యాడ్ చేసినాక స్టవ్ ఆన్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండిని మంచిగా జల్లించుకొని తీసుకున్నాను. సో ఇలా జల్లెడ పట్టిన బియ్యం పిండిని దీంట్లోకి యాడ్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి అనేది దగ్గర పడేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఉండలు లేకుండా మనం కలుపుకుంటూ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం వంట సోడాని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా పిండి అనేది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసి అంతా పిండిని మరోసారి కలుపుకొని తీసుకోవాలి. పర్ఫెక్ట్గా పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా రావాలి. దానికోసం పిండిని మంచిగా కలుపుకొని తీసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఈ వడలు బాగుస్తాయి. సో నేను ఈ క్వాంటిటీలో కలుపుకొని తీసుకున్నాను. కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలాంటి ఒక చిన్న ప్లేట్ తీసుకొని దీని మీద ఇలా ముద్దలా చేసి పెట్టుకొని ఇలా చిన్న హోల్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా వడలు అనేవి రెడీ అయిపోయాయి. సో అలా కూడా చేసుకోవచ్చు. మనం చెయ్యి మీద కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేతిలో ఇలా చేసుకొని ఇలా మామూలుగా స్ప్రెడ్ చేసి ఇలా చిన్న హోల్ పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మీకు చేయడం రాని వాళ్ళైతే అలా చిన్న ప్లేట్ మీద అలా చేసుకోవచ్చు. చిన్న టిఫిన్ మూతలు ఉన్నా ఇలాంటివి ఉన్నా సరే అలా సింపుల్గా చేయొచ్చు. పర్ఫెక్ట్గా చేయడం వచ్చిన వాళ్ళైతే ఇలా చేతితో అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకొని మనం కంప్లీట్గా ఇలా చేసుకొని తీసుకోవచ్చు. చేతితో వచ్చిన వాళ్ళు చేతితో చేసుకోవచ్చు, రాని వాళ్ళు అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చేసుకోవచ్చు. సో దీన్ని 1 మినిట్ ఆగినాక ఇటు అటు టర్న్ చేసుకొని తీసుకోవాలి. ఎమ్మటే టర్న్ చేయకూడదు. సో 1 మినిట్ తర్వాత ఇలా 2 వైపులన కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో సెకండ్ మిగిలిన పిండితో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఇలా కంప్లీట్గా ఇలా తీసేసుకొని దీన్ని మనకి ఎన్ని కావాలంటే అన్నీ చాలా ఈజీగా సడన్గా ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. మనం దీన్ని పల్లీ చట్నీతోనైనా టమాటో చట్నీతోనైనా దేంట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే మినపప్పు కంటే ఇవైతే చాలా నచ్చినాయి నాకైతే. మా ఇంట్లో ఇలాగే తినేశారు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే